ఇంకేం చెప్పాడంటే సంఘములో పెద్దలను ఏర్పాటు చేయండి, వారు ఎటువంటి స్థితిలో ఉండాలో అవన్నీ కూడా నేర్పించినటువంటి సందర్భాన్ని మనం గమనించాం. ప్రభునందు ప్రియులారా, ఈ వారంలో దేవుని కుటుంబం లేదంటే దేవుని సంఘం కుటుంబ వ్యవస్థను గురించినటువంటి కొన్ని విషయాలు. ఈనాడు అనేకమైన కుటుంబాలు నాశనం అయిపోవటానికి, అనేకమైనటువంటి కుటుంబాలు చిన్నాభిన్నం అయిపోవటానికి కారణం ఏంటో తెలుసా? వారి జీవితము పట్ల, కుటుంబ వ్యవస్థ పట్ల అవగాహన లేకపోవటమే. వారి కుటుంబ వ్యవస్థ పట్ల అవగాహన లేకపోవటమే. చాలామందికి చూడండి, పెళ్లి వయసు వారికి వచ్చేటప్పటికి పెళ్లి చేసేస్తాం అంటారు. మంచిదే. ఎందుకు చేస్తారు? వారి బాధ్యతను తీర్చుకోవడానికి. వారికి చెయ్యాలి కనుక, యవన కాలంలో ఉన్నటువంటి బిడ్డలు జత చేయబడాలని, వారికి ఒక తోడు ఉండాలని తల్లిదండ్రులు ఆలోచన చేసి వారికి కుటుంబ వ్యవస్థలోనికి నడిపించడానికి ప్రయత్నం చేస్తారు. చాలా మంచిది. కొన్ని కుటుంబాలు కట్టబడతాయి, కొన్ని కుటుంబాలు చిన్నభిన్నం అయిపోతాయి. మరి దేవుని యొక్క ఆధ్యాత్మికంగా మనం ఆలోచన చేస్తే, దేవుని పిల్లలుగా మనం తెలుసుకోవాలి ఏంటంటే, కుటుంబ వ్యవస్థ పట్ల దేవునికి ఒక ప్రణాళిక ఉంది. దేవునికి ఒక ప్రాథమికమైనటువంటి నిర్మాణాన్ని దేవుడు కలిగి ఉన్నాడు కుటుంబ వ్యవస్థ పట్ల. ప్రతిదాని పట్ల దేవునికి ఒక చిత్తం ఉంటుంది. ప్రతిదాని పట్ల దేవునికి ఒక ప్రణాళిక ఉంటుంది. అలాగే కుటుంబ వ్యవస్థ అనేది కూడా చాలా విలువైనటువంటిది. మనకు తెలిసినటువంటి మాటలే. పెళ్లి కార్డు మీద ఏం కొడతారు? కుటుంబం అన్నిటికంటే విలువైందా? వివాహము. హెబ్రీయులకు రాసిన పత్రికలు మనం చదువుకుంటాం. వివాహము అన్ని విషయములలో ఘనమైనదిగాను. చదవండి మాట. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయంలోన 13వ అధ్యాయం 4వ వచనం. వివాహము అన్ని విషయములలో ఘనమైనది గాను, పాన్పు నిష్కల్మషమైనది గాను ఉండవలెను. చాలు. దేవునికి స్తోత్రం కలుగునిగా. మనం అక్కడితోనే మాటను విడిచిపెట్టేస్తాం, కానీ అదంతా ఫుల్ వర్డ్. ఏమని ఉందంటే, వివాహం అనేది అన్ని విషయములలో ఘనమైనది. దేవునికి స్తోత్రం కలుగునిగా. ఎందుకు? ఈ కుటుంబ వ్యవస్థ అనేది దేవుడే నిర్ణయించాడు గనుక. ఈ కుటుంబముగా కట్టబడటం అనేది, కుటుంబము పట్ల ఒక ప్రణాళికను దేవుడు ఆదిలోనే కలిగి ఉన్నాడు. దేవుడు వివాహము పట్ల లేదంటే కుటుంబ జీవితము పట్ల దేవునికి ఒక ప్రాథమికమైనటువంటి ఒక ఆలోచన ఉంది, లేదంటే ఒక ప్రణాళికను దేవుడు కలిగి ఉన్నాడు. దానిని అపోస్తలుడైనటువంటి పౌలు గారు ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 22 నుంచి 33వ వచనం వరకు సంఘాన్ని గురించి వివరిస్తూ, సంఘముతో పాటు భార్యాభర్తలు ఏ రీతిగా ఉండాలి, కుటుంబ వ్యవస్థ కట్టబడాలి అంటే, కుటుంబ వ్యవస్థ అనేకులకి మార్గదర్శకంగా ఉండాలి అంటే, కుటుంబములు దేవుని యొక్క పిల్లల యొక్క కుటుంబములు దీవెనకరమైనటువంటివిగా ఉండాలి అంటే ఎలా ఉండాలో సంఘాన్ని గురించి చెబుతూ, తరువాత భార్యాభర్తలను గురించి, కుటుంబ వ్యవస్థను గురించి కొన్ని మాటలను అక్కడ చెప్పినట్టుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. ఈనాడు కుటుంబ జీవితము ఎలా కట్టబడాలో తెలియకపోతే ఆచార సాంప్రదాయాలు, సాంస్కృతికమైనటువంటి సాంప్రదాయాలు, ఈ వీటి యొక్క ప్రభావం అనేది మనుషుల మీద పడుతుంది. ఈనాడు చాలామందికి ఏం చేయాలో తెలియదు. పెళ్లి చేసుకున్న వాళ్ళు కూడా అడిగితే, వివాహం చేసుకునేటప్పుడు పెళ్లి చేసుకున్న వాళ్ళని కూడా అడిగితే, ఎందుకు నీ వివాహం చేసుకుంటున్నావు అని అడిగితే వాళ్ళు ఏం చెప్తారు? మా నాన్నలు చేస్తున్నారు కాబట్టి. అంటే నేను చాలాసార్లు విన్నాను, మీరు అసలు ఎందుకు పెళ్లి చేసుకుంటున్నారు చెప్పండి మేకిస్తే వాళ్ళకి ఏం తెలియదు, నవ్వుతారు. అంటే ఏంటి? కుటుంబ వ్యవస్థ పట్ల దేవుని యొక్క ప్రణాళికను వారు తెలుసుకోకపోవటమే.
ఈనాడు దేవుడు మనకిచ్చినటువంటి గొప్ప భాగ్యం ఏంటో తెలుసా? దేవుని యొక్క వాక్యములో, పరిశుద్ధ గ్రంథములో కుటుంబ వ్యవస్థ ఎలా ఉండాలో దేవుడు ఒక మర్మంగా పెట్టి, ఆ మర్మాన్ని అపోస్తలుడైనటువంటి పౌలు గారి ద్వారా మనందరికీ చక్కగా వివరించారు. దేవునికి స్తోత్రం. ఆ మాటలను మనం తెలుసుకోగలిగినట్లయితే కుటుంబం ఎలా ఉండాలో, కుటుంబంలో ఉన్నటువంటి వివాహ వ్యవస్థ, లేదంటే కుటుంబంలో ఉన్నటువంటి భార్యాభర్తల మధ్య సంబంధము ఎలా ఉండాలో మనం గుర్తెరగగలిగినట్లయితే నిజంగా మన కుటుంబాలు ఎలా ఉంటాయంటే సంతోషంగా ఉంటాయి. చెప్తారు కదా, పెళ్లి చేసేటప్పుడు లేదంటే ఆశీర్వదించేటప్పుడు ఏమంటారు? 6 కాయల 3 పువ్వులు 6 కాయలు అంట కదా. పెద్దలు చేస్తూ ఉంటుంటారు కదా, దీవిస్తూ ఉంటుంటారు కదా. మంచిది, ఏదో వారు తెలిసినటువంటిది రీతిగా ఆశీర్వదిస్తూ ఉంటుంటారు. మీరు వర్ధిల్లండి అని, ఫలించండి అని. దేవుడు ఆదిలోనే ఆదామవ్వలను ఏమని ఆశీర్వదించాడు తెలుసా? మీరు ఫలించండి, అభివృద్ధి పొందండి, భూమిని నిండించండి, విస్తరించండి అని దేవుడు క్లియర్గా చెప్పాడు. బైబిల్ చదవకపోతే అలాగే వెనక్కి ముందుకు వెనక్కి చెప్పి నన్ను కన్ఫ్యూజ్ చేస్తున్నాడు. అర్థమైందా? ఒక ఆర్డర్ ఉంటుంది దేవుడు చెప్పిన దానికి. మా ఆత్మీయ నాయకులు యనమల ఐజాక్ గారు అయితే ఒప్పుకోరు, కరెక్ట్గా ఆర్డర్ చదవమంటారు. ఆయన ఆర్డర్లో చదవాలంట, అంతే కదా. దేవుడు చెప్పింది సున్నైనను పొల్లైనను తప్పిపోకూడదు. ప్రకటన గ్రంథంలో ఉంటుంది, ఒకటి కలపకూడదు, ఒకటి తీసివేయకూడదని. అంటే దేవుని వాక్యం ఎలా ఉందో అలా మనం చదవాలా. దేవునికి స్తోత్రం. ఆర్డర్లో ఉంది, ఏమనుంది అక్కడ? మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించండి, దాన్ని లోపరుచుకోనండి. దేవునికి స్తోత్రం కలుగుతుంది. ఎన్ని విషయాలు ఉన్నాయి అక్కడ? ఎన్ని ఆశీర్వాదాలు ఇచ్చాడు దేవుడు? మళ్ళీ చెప్పండి. మీరు ఫలించండి, అభివృద్ధి పొందండి, మీరు విస్తరించాలి, మీరు నివసిస్తున్న భూమిని నిండించండి, దాని అంతటిని మీరు లోపరుచుకోనండి. 5 ఆశీర్వాదాలు ఇచ్చారు అక్కడ. దేవునికి స్తోత్రం కలుగును గాక. పెద్దలు ఎన్ని ఇచ్చారు? 3 పువ్వులు 6 కాయలు. వాళ్ళకి తెలిసిన ఆశీర్వాదం మీద అంటారు. మరి కొద్దిమంది అంటారు దీర్ఘాయుష్మానుభవ అంటారు. మరి కొద్దిమంది అంటారు ఇంకేదో అంటూ ఉంటుంటారు. పిల్ల పిచ్చుకలతో, పిచ్చుకలు ఎక్కడ ఉంటారా? పిల్లలతో జీవించండి. మన పిల్ల పిచ్చుకలు అంటే పిచ్చుకలు, అది పిచ్చుకల్లాగే తయారవుతున్నారు. కిచకిచమని మనల్ని రెచ్చగొట్టేస్తూ ఉంటుంటారు కదా, కోపం తెప్పిస్తూ ఉంటుంటారు కదా. ఈడో పిచ్చుక, మాకో 2 పిచ్చుకలు ఉన్నాయి, అలాగనమాట. ప్రభునందు ప్రియులరా, చాలా మంచిది. ఆ రీతిగా వారు ఆశీర్వదిస్తూ ఉంటుంటారు. కానీ బైబిల్గా లేదంటే దేవుడు ఆశీర్వదించినటువంటి విధానము వ్యత్యాసంగా ఉంటుంది. అది ఆధ్యాత్మికమైనటువంటి రీతిలో మనం ఆలోచన చేస్తే చాలా ఆశీర్వాదకరమైనటువంటి మాటలు. చూడండి దేవుని ప్రియులారా, ఇక్కడ దేవుని యొక్క వాక్యం చెప్తా ఉంది కుటుంబ వ్యవస్థ ఎలా ఉండాలో. వివాహం చేసుకుంటున్నటువంటి భార్యాభర్తలకు, లేదంటే వివాహము చేసుకుంటున్నటువంటి పిల్లలకు తెలియకపోతే వారి కుటుంబ వ్యవస్థ అనేది చిన్నాభిన్నమైపోతుంది. ఇక్కడ ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 22వ వచనం నుండి 33వ వచనం వరకు మనం చదివితే, జాగ్రత్తగా వినండి. మిగతా వారు, ప్రియులారా, స్త్రీలారా, ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు మీరు లోబడి ఉండండి. క్రీస్తు అటువలనే పురుషులు కూడా తమ సొంత శరీరం వల్లే తమ భార్యను ప్రేమింపబద్దులే ఉన్నారు. తమ భార్యను ప్రేమించువాడు తన్ను ప్రేమించుకొని
దేవునికి స్తోత్రం కలుగును గాక. అక్కడ అది మీరు మరలా తర్వాత కూడా చదువుకోండి. 22వ అధ్యాయం 22వ వచనం నుండి 33వ వచనం వరకు కుటుంబ వ్యవస్థ ఎలా ఉండాలో అపోస్తలుడైనటువంటి పౌలు గారి ద్వారా ప్రభు ఆ మర్మాన్ని సంఘానికి తెలియపరుస్తూ ఉన్నాడు. ముందుగుండా ఆయన ఏం చెప్పాడంటే, పౌలు గారు మొదట సంఘం కోసం చెప్పారు, తరువాత భార్యాభర్తల యొక్క వివాహ వ్యవస్థ లేదంటే కుటుంబ వ్యవస్థ ఏ రీతిగా ఉండాలో ఆయన చెప్పుకుంటూ వచ్చాడు. ఇది చాలా మర్మయుక్తంగా ఉంటుంది. మనం ఆలోచన చేస్తే అక్కడ కుటుంబ వ్యవస్థ కట్టబడాలి అంటే, ఆశీర్వాదకరంగా ఉండాలి అంటే ముందుగుండా ఆయన చెప్తా ఉన్నాడు, స్త్రీలారా ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు మీరు లోబడి ఉండాలి. హల్లెలూయా. ఈ విషయం మనం నేర్చుకోవాలి. ఇది పెళ్లి చేసే సమయంలోనే కాదు ఈ వాక్యం. నిజంగా ఇది మన కుటుంబాలు దీవెనకరంగా ఉండాలి అంటే, కట్టబడి ఉండాలి అంటే, దృఢమైనటువంటి కుటుంబాలుగా, బలమైన కుటుంబాలుగా మన కుటుంబ వ్యవస్థ ఉండాలి అంటే తప్పక ఇది ప్రతి క్రైస్తవుడు కుటుంబ వ్యవస్థను గురించి తెలుసుకోవాలి. అది వాక్యమే చెప్తా ఉంది. పౌలు గారి ద్వారా దేవుడు రాయించాడు. ఏమని అన్నారంటే అక్కడ ఆయన, స్త్రీలారా ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు ఎవరికి లోబడమన్నాడు? నా వైపు చూడాలి అందరూ. ఎవరికి లోబడమన్నాడు? ఎవరికి ఎవరికి చెప్పాడు ఈయన? స్త్రీలకు చెప్పాడు. ఇప్పుడు మీ గురించి స్త్రీలకు చెప్తా ఉన్నాడు. ఏమంటా ఉన్నాడంటే, మీరు ఎవరికి లోబడాలి? సొంత పురుషులకు లోబడాలి. చాలామంది వివాహం ముందు లోబడినట్టుగా కనబడతారు కదా. వివాహం ముందుగా లోబడినట్టు కనబడతారు. వివాహం అయిపోయిన తర్వాత అంత తిరుగుబాటు, అంత రాడికల్ ఎక్కడ కూడా కనిపించదు. అంత భయంకరంగా మాట్లాడుతూ ఉంటుంటారు. ఏంటి లోబడాలా? దేనికి లోబడాలి? ఎందుకు లోబడాలి? నాకేంటి తెలీదా? నేనేటి తక్కువ తిన్నాను? నువ్వు తక్కువ తినవు, ఎక్కువే తింటావు. పురుషుల కంటే స్త్రీలు ఎక్కువే తింటారు, తక్కువేం తినరు. కానీ వాక్యం ఏమని చెప్తుందంటే, మీ భర్తలకు మీరు లోబడనండి. మీ భర్తలకు అన్నాడంటే మీకు ఏమర్థమైంది? ఒక స్త్రీకి 10 మంది భర్తలు ఉన్నారనా? అక్కడ పురుషుని గురించి చెప్పాడు, పురుషులారా మీ భార్యలకు అన్నాడు. అంటే ఒక పురుషునికి భార్యలు 10 మంది, ఆ భార్యలందరికీ ప్రేమించమన్నాడా? అలా కాదు. ఇప్పుడు ఒక వ్యక్తితో మాట్లాడితే నీ భార్యకు లోబడు లేదా నీ భర్తకు అని అంటాడు. కానీ అక్కడ ఎవరిని ఉద్దేశించి చెప్తా ఉన్నాడంటే, ప్రతి ఒక్కరిని ఉద్దేశించి చెప్తా ఉన్నాడు. స్త్రీలారా అంటా ఉన్నాడంటే అనేకులతో మాట్లాడుతూ ఉన్నాడు. స్త్రీలారా మీరు మీ భర్తలను కలిగి ఉన్నారు కదా, మీ భర్తలకు మీరేం చేయాలి? అక్కడ ఇంకో మాట కూడా క్లియర్గా రాశాడు, మీ సొంత పురుషులకు. అంటే అర్థం ఏంటి? సొంత పురుషులకు లోబడకుండా మీరు బయట వాళ్ళ దగ్గర నటిస్తుంటారే లోబడినట్టు. చాలామంది ఇప్పుడు చేస్తుంది అదే. సొంత పురుషుల దగ్గర లోబడరు, అదే బయట వాళ్ళని వస్తే లోబడినట్టుగా అయ్యా అవునయ్యా. అందుకని క్లియర్గా చెప్పాడు దేవుడు, నువ్వు కట్టుకున్నావే నీ భర్త, నిన్ను ఏలుబడి చేస్తున్నాడా లేదా నిన్ను ఏలుతున్నాడే నీ భర్త, నీ సొంత పురుషుడు. ఆ భర్తకు నువ్వేం చేయాలి అంటే లోబడి ఉండాలి. అక్కడ క్లియర్గా ఆ మాటలు మీరు స్త్రీలకి కావలసినటువంటి మాటలు పెట్టాడు. దాన్ని మీరు టిక్ చేసుకోండి. ఒకటోది ఏమన్నాడు? లోబడి ఉండమన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. లోబడటం అంటే అర్థం ఏంటి అంటే, ఇక్కడ నేను చదువుకున్నటువంటి లేదా నేను నేర్చుకున్నటువంటి విషయం ఏంటంటే, లోబడటం అనేది మరో వ్యక్తి కింద స్థానాన్ని లేదా స్థలాన్ని ఊహించుకోవటం. ఒక ఉద్యోగస్తుడు ఉన్నాడు అనుకోండి, ఒక పై అధికారి ఉన్నాడు. ఆ పై అధికారికి కింద ఉన్నటువంటి అధికారులు అందరూ కూడా ఏం చేయాలి? ఎందుకు? ఆయన పై అధికారిగా ఉన్నాడు కనుక, ఆ యొక్క టీం అంతటిని నడిపించే ఒక అధికారిగా ఉన్నాడు కనుక, లేదంటే తనకి ఇవ్వబడినటువంటి ఆ యొక్క టీం అందరినీ కూడా లీడ్ చేసే ఒక అధికారాన్ని కలిగి ఉన్నాడు కనుక, ఆ ప్రాముఖ్యమైనటువంటి ఆ వ్యక్తికి మిగిలిన వారందరూ కూడా లోబడేవారిగా ఉండాలి.
లోబడ్డం అంటే నీకు చిన్న చూపేం కాదు. అది లోబడటం అంటే నువ్వు తగ్గించేసుకోవడం అని కాదు అక్కడ అర్థం. కానీ నీకు ఒక అధికారం ఉన్నాడు. దేవుడు స్త్రీకి ఒక అధికారిని నియమించాడు. దేవుడు అధికారికి అధికారం ఇచ్చాడు. ఎవరు నీ అధికారి అంటే నీ భర్త. నీ భర్త కుటుంబాన్ని నడిపించవలసింది ఎవరంటే అది దేవుడు చెప్పినటువంటి ఒక క్రమం. దేవుడు చెప్తున్నటువంటి బైబిల్ క్రమం ఏంటంటే ఎవరో ఒకరు కుటుంబాన్ని నడిపించాలి. ఎవరు నడిపిస్తారు? భర్త నడిపిస్తాడు. భర్తకి దేవుడు అధికారం ఇచ్చాడు. చాలామంది ఏమనుకుంటారంటే భర్తని డిగ్రేడ్ చేసి భార్యలే హైలైట్ చేస్తూ ఉంటారు. చాలామంది కూర్చొని అలా టీ ఇచ్చి అక్కడ అలా కాఫీ ఇచ్చి కాదు. అది లోక సంబంధమైనటువంటి మనుషులు చేసే పనులు. దేవుని పిల్లలు నేర్చుకోవాలి. దేవుని కుటుంబము మార్గదర్శకంగా ఉండాలి. దేవుని కుటుంబము అనేకులకి మాదిరిగా ఉండాలి. దేవుడు చెప్తున్నటువంటి విషయాలు ఏంటంటే స్త్రీకి పురుషుడు ఏమై ఉన్నాడంటే శిరస్సు అయి ఉన్నాడు. కనుక శిరస్సు అధికారము కలిగినటువంటిది కనుక శిరస్సు చెప్పినటువంటి ఆలోచన లేదంటే భర్త చెప్పినటువంటి ఆలోచన, భర్త నడిపింపులో స్త్రీ లోబడి నడవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇక్కడ కింద విషయాలు ఇక్కడ మనం చూసినట్లయితే 5వ అధ్యాయం 24వ వచనంలో చూడండి ఒకసారి. సంఘము క్రీస్తునకు లోబడినట్లుగా భార్య కూడా ప్రతి విషయంలో భర్తకు పురుషునకు లోబడి ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ చాలా విషయాలు ఉంటాయి. ఇక్కడ చెప్తున్నటువంటి మాట ఏంటంటే లోబడి ఉండుట. లోబడి ఉండుట. ఎవరికి లోబడాలి అంటే భార్య భర్తకి లోబడి ఉండాలని వాక్యం చెప్తుంది. లోబడటం అనేది ఏదో తక్కువ చేసుకోవడం అనేది కాదు. కానీ నా మీద ఇప్పుడు ఉద్యోగాలు చేస్తున్నటువంటి వారు తమ యజమానునికి తమ కింద స్థాయిలో ఉన్నటువంటి ఉద్యోగులందరూ కూడా ఏ రీతిగా అయితే ఒబీడియన్స్ చూపిస్తూ లోబడుతూ విధేయత చూపించి ఎలా అయితే వారి యొక్క పనిపాట్లు ముందుకు కొనసాగుతూ ఉంటుంటారో అలాగే దేవుడు మీకు ఇచ్చినటువంటి భర్తలకు భార్యలు ఏమి చేయాలి అంటే లోబడి ఉండాలి. వారి మాటకు విధేయత చూపించాలి. ఇక్కడ చాలా విషయాలు ఉంటాయి. అందులో కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, స్తోత్రం. హల్లెలూయా. పిల్లలందరినీ కాముగా కూర్చోబెట్టండి. వాళ్ళు డిస్టర్బ్ చేస్తున్నారు. కాముగా కూర్చోబెట్టండి. కాము కూర్చోండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇందులో మనం చదువుకున్నాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 24వ వచనంలో మనం చదువుకున్నాం. అక్కడ అన్ని విషయాల్లో కూడా క్రీస్తు సంఘమునకు సంఘం ఏం చేయాలంటే క్రీస్తునకు లోబడాలి. అలాగే భార్య కూడా తన భర్తకు లోబడాలని వాక్యం చెప్తా ఉంది. దేవుని కుటుంబంలో క్రీస్తు సంఘానికి దేవుడు ఎలా అయితే శిరస్సుగా ఉన్నాడో అలాగే కుటుంబ వ్యవస్థకి లేదంటే కుటుంబానికి భర్త శిరస్సు కనుక భార్య భర్తకు లోబడి ఉండాలి. ఎందుకు లోబడాలండి అని అంటే అక్కడే సమాధానం ఉంది. క్రీస్తు సంఘమునకు శిరస్సుగా ఉన్నాడు గనుక సంఘం ఏం చేస్తుంది? శిరస్సుకి లోబడిందా లేదా? మనం యేసయ్యను మనం ఎదిరించగలమా? యేసయ్యను ఎదిరిస్తే మనం ఉండం. ఆయన ఎదిరించేవాడు ఎవడు భూమి మీద లేడు. మీరు ఆ వ్యత్యాసాన్ని చాలా జాగ్రత్తగా వినాలి. అందుకే మర్మం అన్నాడు. ఈ మర్మము చాలా గొప్పది అన్నాడు. అది మర్మంతో ఉండిపోయింది. అది తెలుసుకోకే చాలా కుటుంబాలు చిన్న భిన్నమైపోతూ ఉన్నాయి. మేము తగ్గాల, అది పూర్వదినం, అది పాత రోజులు. ఇప్పుడు అంత అప్డేట్ అయిపోయింది. ఆడవాళ్ళతోని మగవాళ్ళు అందరూ సమానమే, మగవాళ్ళతో ఆడవాళ్ళందరూ సమానమే, ఇలాంటి కబుర్లు చెప్తూ ఉంటుంటారు. నేను అంటాను, నువ్వు కలెక్టర్ అయినా సరే, నువ్వు సీఎం అయినా సరే, నీ భార్య ఒకవేళ నువ్వు భార్యవైతే నీ భర్తకి ఎటువంటి వాడైనా సరే ఆ భర్తకి ఏం చేయాలి? నువ్వు లోబడి ఉండాలి. లోబడటం అంటే అర్థం ఏంటంటే ఒక మాటలో గౌరవించటం. లోబడటం అంటే గౌరవించటం, విధేయత చూపించటం.
ఇప్పుడు మనకంటే ఒక పెద్ద సేవకులు వచ్చారనుకోండి, మనం ఏం చేస్తుంటాం? విధేయత, వారు చెప్పే పని చేస్తూ ఉంటుంటాం. అర్థం ఏంటి? గౌరవం. లోబడటం అనే దానికి ఒక నిర్వచనం ఏంటంటే గౌరవించటం. దేవునికి స్తోత్రం కలుగునిగా. నీ భర్తను నువ్వేం చేయాలా? గౌరవించాలా. బయటికి వెళ్ళి ఆడ శాతకానుడు అన్నాడు, ఆడ పరిగమానుడు అన్నాడు, ఇలాంటి మాట్లాడావు అనుకో, చాలామంది అవే కదా చెప్తా ఉంటుంటారు. నేను విన్నాను, నేను చూశాను చాలా మట్టుగా. ఏంటంటుంటారంటే తమ భర్తల దగ్గరికి తమ భార్యలే వచ్చి మా సైతానికుడి కొరకు ప్రార్థన చేయండి. ఎవడంట? సైతానికుడు అంట. పాపం సైతానికుడిని కట్టుకుంది పాపం, అదొక సైతాను. మరి సైతాన్ ఎవరిని కొట్టుకుంటుంది? మనుషులు ఎవరిని కొట్టుకుంటారు? మనుషులనే కదా. మనిషి సైతాన్ని కొట్టుకుంటారా? ఇలాగ అంటూ ఉంటుంటారు. ఇతరుల ముందు తమ భర్తలను చిన్న చేసి మాట్లాడుతూ ఉంటుంటారు. ఇతరుల ముందు తమ భర్తలను అగౌరవపరిచి మాట్లాడుతూ ఉంటుంటారు. దానివల్ల నీ శిరస్సు నువ్వేం చేస్తున్నావు? అవమానపరుస్తున్నావు. శిరస్సుకు అవమానం అయితే శరీరం అంతటికి కూడా ఏమవుతుంది? అంతే కదా. నీ భర్త నువ్వు అవమానపరుచుకుంటే నిన్ను నువ్వు అవమానపరుచుకున్నట్టే. నీ భర్తను నువ్వు అగౌరవపరిచావంటే నిన్ను నువ్వు అగౌరవపరుచుకున్నట్టే, నీ విలువ లేనట్టే. సమాజంలో జరుగుతున్న పరిస్థితి వేరు, దైవ సంబంధమైనటువంటి విషయాలు వేరు. అందుకే నేర్చుకోవాలి, వాక్యాన్ని నేర్చుకోవాలి. క్రైస్తవ కుటుంబం ఎలా ఉండాలో తెలుసుకోవాలి. నీ భర్తని ఇతరుల దగ్గర నువ్వేం చేయాలి అంటే వాడిని హెచ్చించాలి. యేసుని మనం ఏం చేయాలి? సంఘానికి శిరస్సు ఉన్న క్రీస్తుని మనం ఏం చేయాలి అంటే అన్ని నామముల కన్నా పైనామము యేసుని నామము అని ఏం చేయాలి? సమాజంలో హెచ్చించాలి, ఆయన్ని గణపరచాలి. ఇందులో మన కీర్తనలు చదువుకున్నాం కదా, నా జీవిత కాలం అంతయు నేను ఆయనను స్తుతించేదను గణపరిచేదనని కీర్తనకారుడు చెప్తున్నట్టుగా సంఘమునకు శిరస్సు క్రీస్తుగా ఉన్నలాగున భార్యకు శిరస్సు భర్త. ఇప్పుడు సంఘానికి శిరస్సు ఉన్న క్రీస్తుకు సంఘము ఎలాగైతే లోబడతాదో భార్యకు శిరస్సు ఉన్న భర్తకు కూడా భార్య ఏం చేయాలి? అలాగే లోబడి ఉండాలి, గౌరవించాలి. నువ్వు అనుకుంటావు నేను పెద్ద ఇది అనుకొని నీ భర్త నాడికి వెళ్ళి చిన్నబెట్టేస్తే నీకు గౌరవం దక్కుతుంది నువ్వు అనుకుంటావు, కానీ నువ్వు హీనపరచబడతావు. నీ ముందు చెప్తారేంటి? వెనగెట్టుకొని తిడతారు. నీ గురించి నిన్ను పొగుడతారు అనుకుంటున్నావా? పొగడరు. నీ భర్తకు గౌరవం ఉన్నప్పుడే నీకు గౌరవం ఉంటుంది. నీ భర్తకు గణపరచబడినప్పుడే నీవు గణపరచబడతావు. దేవునికి స్తోత్రం కలుగును గాని. ఇక్కడ అందుకే చాలా విషయాలు చెప్పుకొని వచ్చాడు. కుటుంబానికి సంఘానికి క్రీస్తు శిరస్సు ఉన్నలాగున కుటుంబానికి భర్త శిరస్సుగా ఉన్నాడు గనుక తన భర్తకు ఏం చేయాలి? భార్య లోబడి ఉండాలి. పురుషుడు స్త్రీకి శిరస్సు, దేవుడు క్రీస్తు సంఘానికి ఏమై ఉన్నాడు? శిరస్సుగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇంకో మాట ఉంటుంది, ప్రభునందు ప్రియులారా, గౌరవించడం అంటే భయపడ్డమా? గౌరవించడం అంటే భయపడ్డమా? ఇందులో చెప్పాను కదా, లోబడ్డం అంటే గౌరవించడం అని. గౌరవిస్తున్నామంటే భయపడ్డమా? వ్యక్తికి భయపడిపోయి లోబడ్డమనో అని చూసావా నేను కళ్ళు ఎర్రజేస్తే లోబడాలది అనగానే నేను గౌరవించడం అనే దాన్ని మార్చేసి నీ దగ్గరికి వచ్చేటప్పటికి ఏమైపోలా? టీ పట్టుకొని రా, చూసా కళ్ళు ఎర్రజేసి ఇలా అనుకొని వచ్చింది అనుకోండి, నీ కప్పు ఇచ్చేటప్పటికి ఏమైపోతుంది? టీ అంతా భయపడడం అని కాదు, గౌరవించాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. జీవితంలో ఒక ప్రత్యేకమైనటువంటి పాత్ర కలిగి ఉండాలి. చెప్తాను కదా, భయపడుతూ ఉండమని కాదు, కానీ జీవితంలో ఒక ప్రత్యేకమైన పాత్ర లేదంటే బాధ్యతను కలిగి ఉండాలని వాక్యం చెప్తా ఉంది. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ స్త్రీలకి కొన్ని సూత్రాలు లేదంటే మార్గదర్శకతలు ఇవ్వబడ్డాయి.
ఏం చెప్తుందంటే వాక్యం, స్త్రీలారా మీ సొంత పురుషులకు మీరు లోబడి ఉండండి. రెండవది ఏమని చెప్తుంది? 22వ వచనం నుండి చదవండి ఒకసారి. క్రీస్తే శరీరమునకు రక్షకుడై ఉన్నాడు. సంఘము క్రీస్తునకు లోబడినట్లుగా భార్యలు కూడా ప్రతి విషయములో తమ సొంత పురుషులకు లోబడి ఉండాలి. పురుషులారా ప్రేమించండి, దేవునికి స్తోత్రం కలుగును గాక. ముందు స్త్రీల కోసం చెప్పాడు. ఏమన్నాడంటే మీ సొంత పురుషులకు మీరు లోబడి ఉండండి. ఎందుకు లోబడమన్నాడు అంటే మీకు అర్థమైందా? ఎందుకు లోబడమన్నాడో చెప్పండి, ఆ మాటను చెప్పండి. ఎందుకు లోబడాలి? ఇది మీకు అర్థం కాకపోతే మీకు అర్థం కాదు అంటే నీవు మారలేదని అర్థం అయిపోద్ది. చెప్పండి, ఎందుకు లోబడమన్నాడు? ఈజీగా ఒక మాటలోనే చెప్పేశాడు అక్కడ. దేవుడు సంఘానికి శిరస్సుగా ఉన్నాడు గనుక, సంఘము క్రీస్తుకి ఎలాగైతే లోబడుతుందో, భర్త స్త్రీకి శిరస్సుగా ఉన్నాడు గనుక భార్య భర్తకి లోబడాలి. లోబడటం అంటే ఏమని చెప్పుకున్నాం? గౌరవించటం. భయపడిపోవడం అనేది కాదు, గౌరవించటం బాధ్యత. లోబడటం అనేది ఒక బాధ్యత, లోబడటం అనేది ఒక గౌరవం, అంతేగాని భయపడిపోవడం అనేది కాదని వాక్యం ద్వారా మనం తెలుసుకోవాలి. రెండవదిగా పురుషులకు చెప్తా ఉన్నాడు. ఏమంటున్నాడంటే మీ కుటుంబ వ్యవస్థ బాగుండాలి అంటే పురుషులారా మీ భార్యలను ప్రేమించండి. చాలు, దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రేమించటం, భర్త ఏం చేయాలి అంటే భార్యని ప్రేమించాలి. భార్య భర్తకు లోబడాలి. ఎందుకు లోబడాలో మనం చెప్పుకున్నాం. భర్త భార్యను ప్రేమించాలి. ఇప్పుడు సంఘానికి శిరస్సు ఎవరు? క్రీస్తు. ఇప్పుడు సంఘము కొరకు క్రీస్తు ఏం చేశాడు? ఆయన ప్రేమించాడు. క్రీస్తు సంఘాన్ని ప్రేమించాడు. ఆయన ప్రేమించి తన స్వరక్తమిచ్చి ఈ సంఘాన్ని కాపాడుకున్నాడు. లేదా స్వరక్తమిచ్చి సంపాదించినటువంటి సంఘము అని వాక్యం చెప్తా ఉంది. అపోస్తలుల కార్యం 20వ అధ్యాయంలో దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘము అంటే, దేవుడు సంఘాన్ని ప్రేమిస్తున్నాడు అంటే అర్థం ఏంటంటే, ఆ సంఘము కొరకు దేవుడు తన ప్రాణాన్ని ఎలాగైతే పెట్టాడో, తన భార్య ఎడల కూడా పురుషుడు ఏమై ఉండాలి అంటే ప్రేమ కలిగి ఉండాలి. ప్రేమ కలిగి ఉండడం అంటే నిర్వచనము, లేదంటే దాని అర్థాన్ని మరొక విధంగా మనం ఏం తెలుసుకోవాలి అంటే, తన్ను తాను ఎలాగైతే ప్రేమించుకుంటున్నాడో. తన వస్త్రాలు కావాలి, పండగకి మెల్లిగెళ్ళి మంచి బట్టలు కొనుక్కొని వచ్చి ఇదిగో 1000 రూపాయలే మిగిలిందే చిన్నది ఏదో కొనుక్కో అని కాదంట. తన్ను తాను ఎలాగైతే చూసుకుంటున్నాడో, అర్థమవుతుందా? బయటికి వెళ్ళి బిర్యానీ తినేసి వచ్చేసి నువ్వు గంజినీళ్ళు తాగు, ఇది కాదు. దేవుని వాక్యం చెప్తుంది ఏంటంటే, తన్ను తాను ఎలాగైతే పోషించుకుంటున్నాడో తనలో సగమైనటువంటి తన భార్యను కూడా ఆ వ్యక్తి ఏం చేయాలి? అలా పోషించాలి. అక్కడ ఉంది కదా, అక్కడ వాక్యం, భార్యను ప్రేమించాలి, పోషించాలి, సంరక్షించాలి, ప్రాణము పెట్టినంతగా ఆ వ్యక్తిని ప్రేమించాలి. దేవునికి స్తోత్రం. అందుకని సంఘాన్ని కుటుంబ వ్యవస్థని పోల్చి చెప్తా ఉన్నాడు. మనకు అర్థం అవ్వాలి అని, మనం దీవెనకరంగా ఉండాలని అపోస్తలుడైనటువంటి పౌలు గారికి దేవుడు ఆ మర్మాన్ని బయలుపరిచాడు. ఎలా ఉండాలని చెప్తా ఉన్నాడంటే, భార్యలు భర్తకి లోబడాలని. భర్త భార్యను ప్రేమించాలి. ఎలా ప్రేమించాలంట? ప్రాణము పెట్టినంతగా ప్రేమించాలి కదా. లోక సంబంధమైన అంటారు కదా, నీ కోసం నా ప్రాణం ఇచ్చేస్తానే అంటాడు. మొత్తం మీద అయిపోతుంది, పెళ్లి చేసుకుంటాడు, నా ప్రాణం తీసేస్తున్నావే నువ్వు అని అంటాడు.
చూసారా మాటలు ఎలాగా ఉంటాయి? ముందు నీ కొరకు నా ప్రాణం ఇచ్చేస్తాను అంటాడు, తర్వాత నా ప్రాణం తీస్తున్నావే నువ్వు అంటే అలా మారిపోతుందేమో అప్పుడు కదా. కానీ ఇక్కడ వాక్యం ఏమని చెప్తా ఉందంటే, క్రీస్తు సంఘమును ప్రేమించాడు. ప్రేమను ఎలా వ్యక్తపరిచాడంటే, ప్రేమను ఎలా కనుపరిచాడంటే, సంఘము కొరకు తన్ను తాను సిలువకు అప్పగించుకున్నాడు. సంఘము యొక్క క్షేమము కొరకు, సంఘము యొక్క పరిశుద్ధత కొరకు, సంఘము నీతిమంతులుగా మార్చబడుట కొరకు, సంఘము మహిమ కలిగినటువంటిదిగా మార్చబడి ఆయన ఎదుట సంఘాన్ని నిలబెట్టుకోవాలి అని ప్రభు ఏం చేశాడంటే, తన్ను తాను సిలువ యాగానికి అప్పగించుకొని తన యవ్వన రక్తాన్ని సంఘము కొరకు కార్చాడు. తన ప్రాణాన్నే పెట్టేశాడు సంఘం కొరకు. ప్రేమించడంలోని అంత మర్మం ఉంది. నేను ప్రేమిస్తున్నానని చెప్పడం కాదంట, ఆ వ్యక్తి గురించి, ఆ భార్య గురించి భర్త ఏమై ఉండాలా? ప్రాణము పెట్టే వ్యక్తిగా మారిపోవాలి. దేవునికి స్తోత్రం కలుగును కాదు. ఇక్కడ వాక్యం చెప్తుంది కదా, ప్రేమించడం అంటే ఏంటంటే భర్త తన భార్య కోసం చనిపోవడానికి ఇష్టపడేంతగా సమర్పించేసుకోవాలంట. ఇష్టపడేంతగా, కష్టంతో కాదు, ఇష్టపడేంతగా సమర్పించుకోవాలి. ఇంకో మాటలు ఉంటాయి, తన భర్త పురుషుడు ఎలా ఉండాలి అంటే, తన సొంత ఇష్టాలను తను తానుగా పూర్తిగా ఏ రీతిగా అయితే నెరవేర్చుకుంటున్నాడో అదేవిధంగా తన భార్య విషయంలో కూడా ఏ మాత్రమును కూడా వ్యత్యాసం లేకుండా యథార్థంగా వారు మా ఇద్దరము ఒకటే అనే భావనతో వారు వెళ్ళిపోవాలి. భర్త ఎలా చూడాలంటే తన భార్యని తన సొంత ఇష్టాలని తను ఎలాగైతే నిర్వర్తించుకుంటాడో, తన సొంత ఇష్టాలని ఎలాగైతే అవసరాలు తీర్చుకుంటాడో, అలాగే తన భార్య విషయంలో కూడా అదే విధంగా ప్రవర్తించాలని దేవుని యొక్క వాక్యం చెప్తా ఉంది. అంటే మనకి సింపుల్గా కొన్ని మాటల్లోనే ప్రేమించాలి, లోబడాలి అని ఇచ్చేశాడు, కానీ దాని వివరణ అనేది అక్కడ మనకి పూర్తిగా ఉండదు. దాని వివరణ అనేది మేము కొన్ని విషయాల్లో వివరణ అనేది నేర్చుకున్నాం. దానిని సంఘానికి దేవుడు నాకు ఇచ్చిన కృపను బట్టి మీకు దాన్ని వివరిస్తూ ఉన్నాను. ప్రాణము పెట్టినంతగా ప్రేమించడం అంటే అర్థం ఏంటంటే, తన్ను తాను ఏ రీతిగా అయితే పోషించుకుంటాడో, తన్ను తాను ఏ రీతిగా అయితే సంరక్షించుకుంటాడో, తన్ను తాను ఏ రీతిగా తన యొక్క బాధ్యతలను నిర్వర్తించుకుంటాడో, తనకు కావలసిన ఈవులను సంపాదించుకుంటాడో, స్వార్థం లేకుండా తన భార్య విషయంలో కూడా అదే రీతిగా చేసే వ్యక్తిగా ఉండాలని దేవుని యొక్క ప్రణాళిక. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇంకో మాట ఉంటుంది, ఆదికాండము 2వ అధ్యాయము 18 నుంచి 25వ వచనం వరకు మనం చూస్తే, అందులో 24వ వచనం దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. చూడండి ఒకసారి 24వ వచనం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ వాక్యం చెప్తోంది, అటువలనే పురుషుడు, చదవండి, ఆదికాండము 2వ అధ్యాయం 24వ వచనం చదవండి. ఇంకా మిగతా వారు చదువు రాదా? ఆపండి. మిగతా వారు చదువు రాదా? బైబిల్ పట్టుకొని తిప్పుతున్నారేంటి? చదవండి, చదవండి వాక్యాలు. కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకోవాలా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. తల్లిని తండ్రిని విడిచి భార్యను హత్తుకోవాలి. విడిచిపెట్టమన్నాడని వారిని తృణీకరించమని అర్థం కాదు. ఎందుకంటే వాక్యం చెప్తుంది, తల్లిదండ్రులను నీవు సన్మానించు. నీ దీర్ఘాయుష్మంతుడిగా ఉండాలి అంటే నిన్ను కన్నటువంటి నీ తల్లిదండ్రులను సన్మానించాలని వాక్యం చెప్తా ఉంది. ఇక్కడ దేవుని యొక్క వాక్యం నుంచి ఇక్కడ ఏమని చెప్తుందంటే, మనం అర్థం చేసుకునే రీతిలో ఉంటుంది. తన తల్లిని తండ్రిని విడిచి భార్యను హత్తుకుంటాడు. అంతవరకు ఎవరితో ఉంటాడు? వివాహం కాకమునుపు తల్లిదండ్రులతో హత్తుకొని ఉంటాడు. తర్వాత వారిని విడిచి భార్యని హత్తుకోవాలంటే తనలో సగమైనటువంటి తన భార్యను మనం కలిగి ఉంటామని గ్రహింపులోనికి మనం రావాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక.
అలా ఉండేటప్పుడు ఏం చేస్తామంటే తనను తాను ఎలాగైతే ప్రేమించుకుంటాడో, తనను తాను గాయపరుచుకోకుండా ఎలాగైతే కాపాడుకుంటాడో, తన శరీరాన్ని తను తాను ఎలాగైతే పోషించుకుంటాడో, సంరక్షించుకుంటాడో, తనలో సగమైనటువంటి తన భార్యను కూడా అలాగే చూడగలుగుతాడు. అలాగే వ్యత్యాసం లేకుండా చూసేటప్పుడు భార్యాభర్తల మధ్య విభేదాలు కలుగుతాయా? అలా వ్యత్యాసం లేకుండా చూసేటప్పుడు కుటుంబ వ్యవస్థలో ఏమాత్రమైన చిన్నాభిన్నాలు అవుతాయా? ఏమీ ఉండదు కదా. ఎందుకు? తనతో పాటు సమానంగా చూసుకుంటున్నాడు కనుక. తనతో పాటు తనని ఎలాగైతే పోషించుకుంటున్నాడో, తన్ను తాను ఎలాగైతే సంరక్షించుకుంటున్నాడో, తన్ను తాను ఎలాగైతే కాపాడుకుంటున్నాడో, తన భార్యను కూడా అలాగే చూసుకునేటప్పుడు ఆ కుటుంబ వ్యవస్థ అనేది దీవెనకరంగా ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ ఆదికాండం 2వ అధ్యాయము 24వ వచనంలో మనం చూసినట్లయితే అదే మాట అంటూ ఉన్నాడు. మనిషి నుండి సృజింపబడినటువంటి స్త్రీ పురుషునితో ఏక శరీరం అవడానికి పురుషుని యొద్దకు తీసుకొని రాబడింది. ఏక శరీరం అనే దానిలో అంతరార్థం ఏంటంటే, పురుషుడు తనను తాను ఏ విధంగా చూసుకుంటున్నాడో తన భార్యను కూడా అలాగే చూసుకోవాలని. దేవునికి స్తోత్రం. ఏదో ఒక బయట వ్యక్తిగానో, పరాయి ఒక వస్తువుగానో, చాలామంది అంటూ ఉంటుంటారు కదా, నన్ను వాడుకోవడానికి ఒక వస్తువుగానే చూస్తున్నాడండి, నన్ను ఇలాగ చూస్తున్నాడండి, అలా చూస్తున్నాడని అంటూ ఉంటుంటారు. ఎలాగో మనం చూడకూడదు. మనం ఎలా చూడాలి అంటే, నిన్ను నువ్వు ఎలా చూసుకుంటున్నావో నీ భార్యను కూడా నీవు అలాగే చూసుకోవాలి. ఇవేవి తెలియకే చాలామంది ఏం చేస్తున్నారంటే, పెళ్ళి పంపించేటప్పుడే ఏం చెప్తారు? ఐడియా ఉందా ఏమన్నా? ఏం చెప్తారు? నీ మొగుడిని, అదే కదా, కొంగి కట్టించుకోవాలంట. అదేమైనా గేదె ఆవ కట్టుకొని తిరగడానికి? అర్థమేంటి? వారికి వాక్య అనుభవము, వాక్యం ఏం చెప్తుందో తెలియక ఆ మాటలు. అందుకని కుటుంబాలు చిన్నభరం అయిపోతున్నాయి. అది కట్టుకోవడానికి ఇది నానా రకాలైన ప్రయత్నాలు చేస్తూ ఉంటుంటే ఆడికి శర్రెక్కి 4 కరాటే ఫైట్లు ఆడి 4 బాక్సింగ్లు గుద్దులు గుద్ది ఈ లోపు నువ్వు కట్టుకోమంటావు కానీ కట్టనిస్తున్నాడు కాదే, ఈ లోపు నేను తాపులు తింటానే తల్లి అని మొత్తం మీద ఏమైపోతాయంటే మనస్పర్ధలు. నిజంగా ప్రారంభము నుండే దేవుడు చెప్పినట్టుగా ఈ వాక్య ప్రకారంగా ఏ కుటుంబం అయితే జీవిస్తుందో తప్పక ఆ కుటుంబాల కలతలు అనేవే ఉండవు, మనస్పర్ధలు అనేవే రావు, వ్యత్యాసాలు అనేవే రావు. దేవుని కుటుంబం ఎలా ఉండాలో దేవుడు చెప్తున్నాడు గనుక పెళ్లి కానటువంటి వయసులో ఉన్నటువంటి వారు కూడా ఇవి నేర్చుకుంటే, స్త్రీ ఎలా ఉండాలో, పురుషుడు ఎలా ఉండాలో, సంఘం ఎలా ఉండాలో ప్రతీది కూడా దేవుడు క్లియర్గా చెప్తున్నాడు కనుక ఈ విషయాలు మనం నేర్చుకోగలిగితే అసలు కుటుంబ వ్యవస్థ అనేది ఎంతో దీవెనకరంగా ఉంటుంది. అసలు కుటుంబాల కలతలు అనేవి ఉండవు. ప్రభునందు ప్రియులరా, ఇక్కడ వాక్యం చెప్తా ఉంది కదా, పురుషుడు తన్ను తాను ఏ విధంగా చూసుకుంటున్నాడో తన భార్యను కూడా అలాగే చూసుకోవాలి. ఇంకా మనం చూస్తే ప్రతి దాన్ని కూడా తన భార్యతో ఏం చేసుకోవాలంట? పంచుకోవాలి. క్రీస్తులో ఈ దేవునిలో ఎదుగుతూ దేవుడు ఉద్దేశించిన విధంగా ఉండటానికి తన భార్యను ప్రేమించాలి, సంతోషపరచాలి, పోషించబడేటట్టుగా చూసుకోవాలని వాక్యం చెప్తా ఉంది. ఇక్కడ ఏమంటుందంటే ప్రతిదాన్ని కూడా పంచుకోవాలంట. తనలో తాను సగమై ఉన్నది కనుక తన భార్య దగ్గర ఎటువంటి మర్మము లేకుండా నేను నేర్చుకున్నటువంటి క్లాసులో చెప్పారు, నీ భార్యకి కూడా ఏం తెలియాలంట? నీ భార్యకి కూడా ఏం తెలియాలంట? నీ సెల్ పిన్ నెంబర్ తెలియాలంట. అంతే కదా. చాలామంది లాక్ చేస్తారు, అని నేను తీస్తాను ఇవ్వు. నువ్వు తీయడం ఏంటి? నీలో సగమే కదా నీ భార్య కూడా ఏమీ ఉండాలా? ఆ మర్మం తెలిసే ఉండాలి. నేను తీస్తానులే, నా వేరు ముద్ర వేస్తాను ఇవ్వు అంటే కుదరదు. అది ప్రతీదీ కూడా తెలియాలి. ఒకవేళ తెలియకుండా నువ్వు బ్యాంకులో ఒక 50,000 పెట్టావు అనుకో, నువ్వు తెలియకుండా పుట్టుమనిపోయావు అనుకో, ఆ 50,000 బ్యాంకుడికి వెళ్ళిపోతాయి. అది తెలిస్తే నువ్వు లేకపోయినా నీ భార్య బిడ్డలు తీసుకొని శుభ్రంగా తింటారు.
ఇదంతా కూడా బైబిల్ నేర్పిస్తున్నటువంటి విషయాలు. ఈనాడు కుటుంబ వ్యవస్థ మీద ఏం పడుతున్నాయంటే ఆచారబద్ధమైనటువంటి సంస్కృతి సంబంధమైనటువంటి ప్రభావం పడుతుంది కనుకనే వారి కుటుంబాలు నిలవలేకపోతున్నాయి, వారి కుటుంబాలు కట్టబడలేకపోతూ ఉన్నాయి, వారి కుటుంబాలు చిన్నాభిన్నమైపోతూ ఉన్నాయి. లోకములో మానవులు ఇచ్చే ఆలోచనల ప్రకారంగా మనుషులు నడుస్తున్నారు కనుకనే వారి కుటుంబాలు దీవెనకరంగా ఉండటం లేదు. దేవుడు చెప్పినట్టుగా నువ్వు నడవగలిగినట్లయితే, దేవుడు చెప్పిన కుటుంబాలుగా మన కుటుంబాలు కట్టబడినట్లయితే దీవెనకరంగా మన కుటుంబాలు నిలబడతాయి. ఏం చెప్తున్నాడు పౌలు గారు భక్తుడు? భార్యలారా మీ భర్తలకు లోబడి ఉండండి. సంఘము క్రీస్తునకు ఎలాగైతే లోబడిందో భార్యలారా మీ భర్తలను గౌరవించండి, అలా లోబడండి అని. ఈ రోజు నుంచి మనకేం ఉండాలా? లోబడటం అనేది ఉండాలి. నేనెందుకు లోబడాలా అంటే అవ్వదు. అది పూర్వదినాలు, ఈ దినాలు రోజులు మారిపోయాయి. అప్పుడులాగా అనుకున్నవేటి గాజులు తడుక్కొని ఉంటావు అనుకున్నవేటి, నువ్వు గాజులు తీసావులే, కానీ ఏముండాలా? లోబడే మనస్సు నీకు ఉండాలా. క్రీస్తు లోబడ్డాడు కనుకనే మనం ఏమయ్యాం? ఈరోజు మనం దేవుణ్ణి స్తుతించగలుగుతున్నాం. ఆయన లోబడ్డాడు, విధేయత చూపించాడు, తన్ను తాను తగ్గించుకున్నాడు కనుకనే మనకి రక్షణ భాగ్యం దొరికింది. కనుక లోబడటం అనేది స్త్రీలకు అవసరం. పురుషులకి ఏంటి అవసరం అన్నాడు? నిన్ను నువ్వు ఎలాగైతే ప్రేమించుకుంటావో, నిన్ను నువ్వు ఎలాగైతే సంరక్షించుకుంటావో, నిన్ను నువ్వు ఎలాగైతే పోషించుకుంటున్నావో, అలాగే నీలో సగమైనటువంటి నీ భార్యను ప్రేమించాలి. ఎలా ప్రేమించాలన్నాడంటే క్రీస్తు తన సంఘమును ప్రేమించి తన్ను తాను ఎలాగైతే అప్పగించుకున్నాడో అలా మరణమవునంతగా, ప్రాణము పెట్టేంతగా నీ భార్య కొరకు నీవు ప్రేమ కలిగి ఉండాలి. అదే సత్తదులే మనకెందుకు? అది సత్త నీలో నువ్వు సగం సచ్చినట్టే. ఎందుకు? నీ భార్య ఏమై ఉంది? నీలో సగమై ఉంది కనుక. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి ప్రభునందు ప్రియులారా, మరో మాటను చూద్దాం. పురుషుడు కేవలం తన భార్యను నడిపించడం మాత్రమే కాదు, కానీ తన భార్యను ప్రేమించాలి, పోషించాలి, సంతోషపరచాలి. భర్త కేవలం లోబడ్డం మాత్రమే కాదు, కానీ స్త్రీ భర్తను గౌరవించాలనేటువంటి విషయాలని మనం ఇక్కడ నేర్చుకోగలుగుతున్నాం. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, కానీ కొన్ని మాటలు మనం చూద్దాం. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 18వ వచనాన్ని చదవండి. భార్యలారా మీ భర్తలకు విధేయులయుండుడి. దేవునికి స్తోత్రం కలుగును గాక. 4వ అధ్యాయం 1వ వచనం కూడా చూడండి. కొలస్సీలు యజమానులారా చాలు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ లోబడటం అనేది, విధేయత చూపించడం అనేది చాలా విషయాలు నేర్పిస్తూ ఉన్నాడు పౌలు గారు. కనుక ఈరోజు కుటుంబ వ్యవస్థ దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా ఉండాలి అంటే ఇక్కడ రెండు విషయాలు కనబడతా ఉన్నాయి. ఒకటి, భార్య భర్తకు లోబడాలి, భర్త భార్యను ప్రేమించాలి. లోబడటం అనేది గౌరవించటం. అది నీ కనీస బాధ్యత, అది నీ బాధ్యతగా నువ్వు తీసుకోవాలి. ఎందుకంటే కుటుంబాన్ని నడిపిస్తున్నటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు కనుక ఆ వ్యక్తి మాటకు మనం లోబడాలి, ఆ వ్యక్తి మాటకు మనం విధేయత చూపించాలి, గౌరవించాలి అని ఎప్పుడైతే నువ్వు నీ బాధ్యత నువ్వు తెలుసుకొని అలా గౌరవించడం ప్రారంభిస్తావో అప్పుడు నువ్వు దీవెనకరంగా ఉంటావు. రెండవది, నీ భర్త నీ భార్యను, తన భార్యను ప్రేమించేటట్టుగా, తన్ను ప్రాణమును పెట్టినంతగా తను ప్రేమించేటట్టుగా ఏ భర్త అయితే ఉంటాడో, తనను తాను ఏ రీతిగా సంరక్షించుకుంటున్నాడో, పోషించుకుంటున్నాడో, అలాగే తనలో సగమైనటువంటి తన భార్యను కూడా అలాగే చూసుకోగలిగినటువంటి వ్యక్తిగా ఉంటాడో తను కూడా దీవెనకరంగా ఉంటాడు. అలా ఎప్పుడైతే భార్యాభర్తల మధ్య సంబంధం ఈ రీతిగా గౌరవించుటలోను, విధేయత కలిగి ఉండుటలోను, ప్రేమించుటలోను ఇలా ఎప్పుడైతే కలిసి ఉంటారో ఆ కుటుంబంలో కలతలు అనేవే ఉండవు, విభేదాలు అనేవే రావు, సమస్యలు అనేవే రావు.
వారిద్దరి మాట ఒకటిగా ఉంటుంది కనుక మూడో వ్యక్తి వచ్చి ఎవరేది మాట చెప్పినా సరే ఆ మాట వారు విన్నరు. వీళ్ళిద్దరూ అన్యోన్యత కలిగి ఉండేటప్పుడు, వారి మధ్య సీక్రెట్స్ ఏం లేకుండా ఉండేటప్పుడు, వారి ఇరువురు కూడాను చాలా చక్కగా ఉండేటప్పుడు ఏమవుతుంది? మూడో వ్యక్తి వచ్చి, అమ్మా నీ భర్తలు అక్కడ మాట్లాడుతున్నాడమ్మా, లేదా నీ భార్య అతనితో మాట్లాడుతున్నామా అనే సరే, నీ భార్య ఏంటో నీకు అర్థమవుతుంది కనుక, నీ భర్త ఏంటో నీకు అర్థమవుతుంది కనుక, ఇతరులు వచ్చి వారి చాడీలు చెప్పేటప్పుడు, నీ మధ్య చిచ్చు పెట్టాలని చూసేటప్పుడు వారి మాటను ఏమాత్రమును కూడా నీవు వినవు. అప్పుడు అంటావు, నా భర్త ఎలాంటివాడో నాకు, నా భార్య ఎలాంటిదో నాకు. అలా బ్రతకాలి అంటే దేవుని వాక్యం మీద మన ఇల్లును మనం కట్టుకోవాలి. వాక్యమే మనకి ఆధారమై ఉంది. ఈ నా మాట చొప్పున అని అంటాడు కదా, ఈ నా మాట చొప్పున బండ మీద తన ఇల్లును కట్టుకుని వాడు బుద్ధిమంతుని పోలి ఉండును. గాలి వచ్చింది, వరదలు వచ్చాయి, తుఫాను వచ్చిందంట, కానీ అది క్రీస్తు అనే బండ మీద కట్టబడి ఉంది కనుక ఆ ఇల్లు కూలిపోదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు మన కుటుంబాలు దేవుని వాక్యము చేత కట్టబడినట్లయితే ఈ లోక సాంప్రదాయాన్ని బట్టి, ఈ లోక సంస్కృతి యొక్క ప్రభావము ఏది కూడా కుటుంబం మీద పడదు కనుక ఆ కుటుంబాలు దీవెనకరంగా ఉంటాయి. అటువంటి తుఫాన్లు వచ్చినా, నీ కుటుంబాన్ని చెడగొట్టాలనేటువంటి వరదలే వచ్చినా అది స్థిరముగా నిలబడుతుంది అటువంటి పరిస్థితుల్లో. ఎందుకు? అది వాక్యము చేత కట్టబడిన కుటుంబము గనుక. ఈరోజు మన కుటుంబాలు దేవుని చేత, లేదంటే దేవుని వాక్కు చేత కట్టబడిన కుటుంబములుగా ఉండునుగాక. అట్టి కృపను దేవుడు మనకి దయచేయునుగాక. హల్లెలూయా. అందరూ కూడా మోకరించి